బిఎన్ఎస్ గురించి చాలా స్క్రీనింగ్ సెషన్స్ అయినాయి. అటెండ్ అయ్యారా? కొత్త చట్టం ఉంది, అటెండ్ కాలేదా? कहाँ है शीट? शीट है क्या? ఒకేసారి తీసారు, ఒకేసారి తీసి మరి మన బ్లాక్ కలర్ आ गया। तो मैच करना तो कितने 12 पॉइंट्स चाहिए होते हैं? 8 पॉइंट्स। कोर्ट के हिसाब से आ गया। कैसे करो? टेप से करोगे? नहीं टेप नहीं सर, ये एक्चुअल फोटोग्राफी टेप लेगी। फोटो తీసుకున్నా टेप फिर इसके ऊपर सील लगा। सील ఎక్కడెక్కడైతే మన జాయింట్స్ ఉంటాయో అక్కడ సీల్ కంపల్సరీ పెట్టాలి. జాయింట్స్ మెయిన్ అంటే మనం మన ట్యాంకరింగ్ ఎక్కడ ఉంటుంది సార్, జాంపర్ ఉంటాయి కదా ये तो ठीक है, मैं समझ गया। ये व्हीकल चेक है, लेकिन एक बैग चेक करने के लिए आता है, वो है अपने पास। हाँ। उसके आगे कैमरा और लाइट लगा रहता है, एंडोस्कोपी जैसा रहता है, कैमरा वो रहता है अपने पुलिस के पास, इंटेलिजेंस के पास। इसको बाद अब ब्लैक के लिए कोई वाइट पेपर चाहिए होगा ना? हाँ हाँ। नहीं कैसे एक्चुअली कैसे करना है?
వల్ల మీ స్కిల్స్ 100% మళ్ళీ పెరుగుతుంది. ఆ స్కిల్స్ వల్ల మళ్ళీ మనకి పోలీసింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, లేకపోతే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మీరు ఏమేమి ఇక్కడ చేస్తే మళ్ళీ అక్కడ మనం ఇప్పుడు ట్రైనింగ్ పెట్టినాము, ఫైనల్ మీరు ఫైట్ చేస్తారు, కాంపిటీషన్ చేస్తారు, దాంతో మన స్కిల్స్ పెరుగుతుంది. పోలీస్ స్టేషన్లో మీ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. పోలీస్ స్టేషన్లో లేకపోతే ఏఆర్లో లేకపోతే ప్రతి మన ఏమేమి టీమ్స్ ఉన్నాయో వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీకు చూసి మీరు పోతే మీరు పోలీస్ స్టేషన్లో కూడా మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేస్తే ఏమైనా మీరు ఇప్పుడు నేర్చుకుంటే అది ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ నుండి ఇది రెగ్యులరైజ్ అయింది, ట్రైనింగ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మళ్ళీ మీకు ఇది దీనిలో గెలిస్తే మళ్ళీ స్టేట్లో కూడా మంచి పేరు వస్తుంది, అది అవార్డ్స్ వస్తుంది, అది కూడా స్టేట్ వైడ్ మొత్తం స్టేట్లో చూస్తుంది. సో దట్ ఆల్సో యూ ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ గివ్ యువర్ బెస్ట్. విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. నేషనల్ దాని తర్వాత నేషనల్ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గెలిస్తే ఐ థింక్ ఈసారి వరంగల్లో పెట్టుకుంటున్నారు. వరంగల్ కదా, వరంగల్ తర్వాత ఐ థింక్ స్టేట్ వైజాగ్ ఉంది అనుకుంటున్నాను. సెంటర్ది మొత్తం మహారాష్ట్రమే కూడా, మహారాష్ట్రమే. సో అక్కడ కూడా మీరు పోయి చూస్తే వేరే వేరే స్టేట్స్లో ఎట్లా కల్చర్ ఉంది, ఎట్లా పోలీసింగ్ నడుస్తుంది, అక్కడ కూడా మనం నేర్పిస్తాం. ఎందుకంటే చేంజ్ ఆఫ్ వర్క్ స్టైల్ అవుతుంది. అక్కడ వర్క్ స్టైల్ ఏంటి, మన దగ్గర వర్క్ స్టైల్, అక్కడ ఏమేమి మంచిగా ఉంటే మనం అది కూడా మన దగ్గర మళ్ళీ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా చేయండి. Sir, Tibetan, sir, please come forward. इधर आइए सर, आइए. सर Sanjay Manche. ఇది ఓకే కదా? ఓకే ఓకే. ఎస్బీఐ ఏర్పడి 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది సందర్భంగా ఎస్బీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ వాళ్ళు ఈరోజు శివాజీ చౌక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందనీయం. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసేసిన రీజనల్ మేనేజర్ గారు ఏదైతే చీఫ్ మేనేజర్ గారు, ఎల్ఈఎం గారు, ఆల్ బ్యాంక్ మేనేజర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరు కలిసి ఈరోజు డొనేషన్ ఇవ్వడం వాళ్ళకి ప్రత్యేకమైన నా అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక బ్లడ్ డొనేషనే కాదు, ఒక ప్రాణానికి దానం చేస్తున్నారు. ఒక ప్రాణం కాదు, ఎవరైనా యాక్సిడెంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతే మొత్తం ఫ్యామిలీకే వాళ్ళు దిక్కు అవుతారు. సో ఒక ఫ్యామిలీ, ఎన్నో ఫ్యామిలీకి మనం వాళ్ళకు ప్రాణం ఇచ్చినట్టు అవుతుంది. అట్లా విధంగా ఒకసారి బ్లడ్ ఇస్తే అది 3 కాంపోనెంట్స్ గా తయారు చేసుకుని ముగ్గురికి, ఒక బ్లడ్ డొనేషన్ ముగ్గురికి కూడా హెల్ప్ అవుతుంది. ఒకటి కంప్లీట్ బ్లడ్, ప్లేట్లెట్స్. ఇప్పుడు ప్లేట్లెట్ చాలా అవసరం, డెంగ్యూ సీజన్ ఉంది కాబట్టి. అలాగే మనకు ప్లాస్మా కానీ, ఆ విధంగా 3 కాంపోనెంట్ యూజ్ చేసేసి ముగ్గురిని కూడా మీరు ప్రాణాన్ని దానం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది ఇక్కడ ఇవ్వడం వల్ల అందరికీ, ప్రజలందరికీ అవగాహన కల్పించడం ఒకటి. ఎందుకంటే చాలా మంది మనం బ్లడ్ డొనేషన్ ఇస్తే మనం వీక్నెస్ అవుతాం, తర్వాత ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలా మందికి అవగాహన లోపం వల్ల చాలా మంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావటం లేదు. కానీ అది అంతా అవాస్తవం. ఎవరైతే బ్లడ్ డొనేషన్ ఇస్తారో వాళ్ళ ఆరోగ్యం ఇంకా మంచిగా అవుతుంది. ఎందుకంటే మన బాడీలో ఏదైతే బ్లడ్ ఆర్బీసీ ఉందో 120 days కి అది మళ్ళీ రిపీటెడ్ గా రీసైకిల్ గా తయారవుతూనే ఉంటుంది.
దానివల్ల కూడా మనకు కోరే వేరే కొత్త బ్లడ్ వచ్చేసి కొద్దిగా యాక్టివ్ ఉండడం అట్లాంటివి కూడా వస్తుంది. ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎవరైనా 18 నుంచి 60 ఇయర్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా ఇవ్వచ్చు. దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి మేము బ్లడ్ డొనేషన్కి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అఖిల భారత కేంద్ర ప్రభుత్వ వైఖరి సవరించిన పెన్షన్ చట్టాన్ని हम एक है ఇరవై 23/6/20 రోజున పెన్షన్ సవరించిన పెన్షన్కు విరుద్ధంగా మరి కేంద్ర అసోసియేషన్ యూనియన్ పిలుపు మేరకు అన్ని పెన్షన్దారుల సమైక్య నేడు ఒక కలెక్టర్కు ప్రధానమంత్రికి కలెక్టర్ ద్వారా మెగా మెమోరాండం సమర్పించడం జరుగుతున్నది. ఈ సవరించిన చట్ట ప్రకారము పెన్షన్లను 2 విభాగాలుగా విభజించి ఒకటి 1126 బిఫోర్, ఒకటి 1126 ఆఫ్టర్ విభజించి మరి అంతకంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్ వృద్ధి అన్నది నిలిపివేసి డిఆర్ కానీ పిఆర్సీ కానీ లేకుండా చేయాలని ఈ ఆర్థిక బిల్లులో పెట్టి దొంగతనాల అప్రోచ్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని విత్డ్రా చేసుకొని ఇలా మెగా రిప్రజెంటేషన్ ప్రధానమంత్రికి జిల్లా కలెక్టర్ ద్వారా సమర్పించడం జరుగుతున్నది. దీంట్లో అన్ని పెన్షన్ యూనియన్లు పార్టిసిపేట్ అయ్యి ఈ మెగా మెమోరాండం సమర్పించడం జరుగుతున్నది. దీనిలో ఇది యాడ్ చేయి, ఎన్సీఆర్బీ పిటిషన్స్ యాడ్ इधर अहमद इसको भी उसमें ऐड कर इन पॉइंट माफिया के बारे में, ठीक है. मतलब मेरे को एक बार भिजा इंग्लिश पेपर కూడా చెప్తే కొద్దిగా వార్నింగ్ ఇచ్చినట్టు అవేర్నెస్ కూడా అంటే ఓన్లీ అవుతున్న మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము. 2000 to 15,000 డైలీ మీకు డబ్బులు వస్తుంది. ఆ టెలిగ్రామ్ లింక్ జాయిన్ చేయాలి. టెలిగ్రామ్ లింక్ మీరు జాయిన్ చేస్తే అప్పుడు వాళ్ళు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తారు. మెల్లగా మీరు టాస్క్ చేస్తే స్టార్టింగ్లో వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. నెక్స్ట్ మీకు పెట్టమని చెప్తారు. మీరు 5,000 పెడితే 20,000 వస్తుంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో 1,000-2,000 రూపీస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. మీ మైండ్లో ఉంటుంది అదే 2,000 రూపీస్ వచ్చింది, ఇది కూడా వస్తుంది. అప్పుడు మీరు డబ్బులు పోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అకౌంట్లో మన అకౌంట్లో యూపీఐ ఐడితో పంపిస్తారు. ఇప్పుడు మనం ఇద్దరికి పట్టుకున్నాము, ఒక పర్సన్ 12 అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ 12 అకౌంట్స్ ఇతను వాడుతున్నారు. ఈ 900 మెంబర్స్కి డబ్బులు పంపదని 912 అకౌంట్స్ ఓపెన్ చేశారు. దాదాపు 30 lakh రూపీస్ ట్రాన్సాక్షన్ చేశారు ఆ 12 అకౌంట్స్ నుంచి. ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. అంటే విక్టిమ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్కడి నుండి పట్టుకున్నాము, మధ్యప్రదేశ్ నుంచి.
ఈ విక్టిమ్స్ మొత్తం ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు దీనిలో ఆల్మోస్ట్ ఇతనిలాగా మనం 25 ఇంకా ఇట్లైనా మెంబర్స్ ఐడెంటిఫై చేసాము. దానిలో 2-3 తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్లో వేరే వాళ్ళకి ఇట్లా మెసేజ్ పంపి ఫ్రాడ్ చెప్పేస్తున్నారు. అది వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. మెసేజెస్ ఉంటున్నాయి, అది ఫోన్లో అంతా మాట్లాడరు, వాళ్ళు హిందీలో మాట్లాడతారు, జనరల్గా హిందీలో మాట్లాడతారు. అంటే ఇంతకుముందు నేను కంబోడియా ఒక కేసు పట్టుకున్నాము, అక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు తీసుకుపోయారు, తెలుగు వాళ్ళతో మాట్లాడడానికి ఇంకో నాకు నమ్మకం ఎక్కువ ఉంటుంది. తమిళ వాళ్ళు తీసుకుపోయారు, తమిళ వాళ్ళతో మాట్లాడడానికి యాడ్ అవుతుంది. నే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకి 150 ఏమైనా వచ్చినాయి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి జస్ట్ చూపించేదానికి వాళ్ళ యాప్, ఒక సెపరేట్ యాప్లో చూపిస్తారు. మీ అకౌంట్లో మనం ఈ లాగిన్ ఐడి క్రియేట్ చేశాము అమెజాన్ లాగా, ఆ దానిలో మీకు 20,000 చూపిస్తుంది. బట్ అది విత్డ్రా చేయడానికి ఉండదు, ఎందుకంటే అది ఫేక్, వెబ్సైట్ ఫేక్ ఉంటుంది. సెపరేట్ ఈ కేసులో ఒక మీషో కంపెనీ ఉంటుంది. అది మీషో అంటే అది డెలివరీ కంపెనీ, ఆ కంపెనీ పేరుతో కలెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు దట్ జస్ట్ ఈ 2 వ్యక్తుల నుండి 30 lakhs ట్రాన్సాక్షన్ 1 monthలో జరిగినాయి ఇద్దరితో. ఇంకా వీళ్ళలాగా అట్లీస్ట్ వీళ్ళే అంటున్నారు 60 members వీళ్ళకి తెలుసు వాట్సాప్, 250 members వీళ్ళకి వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి వీళ్ళలాగా. సో 250 members మొత్తం ఇండియాలో ఉన్నారు. వీళ్ళ ఒక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఎన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ ఉండొచ్చు అట్లా. సో ఈజీలీ ఇట్ విల్ గ్రో ఇన్ crores of rupees. ఏటు సన్మంద భవని మన కార్మిక సంఘం యొక్క రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. భవనిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డుని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. నిర్వీర్యం చేయకుండా ఈరోజు ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వము ప్రైవేటీకరణ చేసి దీన్ని దులుపుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి సరైనది కాదు ఇది. ఇదివరకు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే క్లైమ్స్ కానివ్వండి, రెన్యువల్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానివ్వండి చేపట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా దాన్ని అదేవిధంగా కొనసాగించాలి, ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.